సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటాం. అప్పుడు కొందరు మేము పూర్ అంటారు, కొంతమంది మేము రిచ్ అంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ అంటారు. మిడిల్ క్లాస్ అంటే మీరు హయ్యర్ మిడిల్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా, లేకుంటే ఏ విధంగా ఉన్నారు అని చెప్పి జనరల్గా అంటుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా జనరల్గా మనం ఎవ్వరు కూడా మేము పూర్గా ఉండాలని ఎవ్వరు కూడా అనుకోరు. పూర్ నుంచి రిచ్గా మారాలనుకుంటారు. కానీ ఆ మారే క్రమంలో ఏ విధంగా మారాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. పూర్గా ఉండాలని ఎవరికి ఉండదు. రిచ్గా మారాలంటే మనం ఏ విధంగా పనిచేయాలి, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, అలానే పూర్గా మారడాన్ని చాలామంది అదృష్టంగా కూడా భావిస్తారు. రిచ్గా మారాలనే ప్రతి ఒక్కరం ట్రై చేస్తాము. కానీ అది రిచ్గా ఉన్నామా పూర్గా ఉన్నామా అనేది మన డబ్బును బట్టి ఎక్కడా ఉండదు. అది మన మైండ్ సెట్ మీద ఉంటుంది. ఎవరు కూడా పుట్టగానే ఎవరు ధనవంతులు కాదు. అలానే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు పుట్టినప్పుడు ఫస్ట్ అందరికీ ఒకే విధంగా మైండ్ అనేది ఏదైనా కూడా ఒకే విధంగా ఉంటుంది. కానీ మనం ఆలోచించే విధానాన్ని బట్టి కొంతమంది పూర్లో ఉంటున్నాము, అలానే కొంతమంది రిచ్లో ఉంటున్నాం. అది ఏ విధంగా, ఎందుకు ఆ విధంగా ఉంటున్నాం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. పూర్ మైండ్ సెట్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ అంటే ఒక వ్యక్తి ఆలోచనలు ఏవైనా కూడా పూర్గా ఉండడం. మన మైండ్ సెట్ని బట్టే మనం పూరా రిచ్ అనేది జనరల్గా డిసైడ్ అవ్వడం జరుగుతుంది. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్. ఎప్పుడు కూడా మనం పూర్ ఆలోచనలు ఉంటే ఎప్పుడు కూడా మనం పూర్గానే ఉండిపోతాం. కానీ మన ఆలోచన విధానం అనేది రిచ్గా ఉండాలి. రిచ్గా ఉన్నప్పుడే మనం పూర్ నుంచి రిచ్గా మారడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ మైండ్ సెట్ని కలిగి ఉన్నాం? ఎప్పుడు మనం పూర్లోనే ఉందామా, లేదా రిచ్లోకి మారుదామా? రిచ్గా మారాలంటే మనం ఏం చేయాలి, మన ఆలోచన విధానం ఈరోజు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు కంప్లీట్గా ఈ డిఫరెన్సెస్ని బట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నాము, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో మనం రిచ్గా మారాలంటే మనం ఏ విధంగా మన వర్క్ అనేది ఉండాలి, అదేవిధంగా మన ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చూద్దాం. పూర్ మైండ్ సెట్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్. ఫస్ట్ పాయింట్ దాంట్లో టాక్ అబౌట్ అదర్ పీపుల్స్. అంటే పూర్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా జనరల్గా ఒక 2-3 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ, లేదైనా బయట ఎక్కడైనా మనం మీట్ అయినప్పుడు కానీ, కొంతమంది వ్యక్తుల గురించి, ఇప్పుడు మనం ఇద్దరం ఒక ఫ్రెండ్స్ మీట్ అయ్యాము, అక్కడ లేని మూడో ఫ్రెండ్ గురించో లేకుంటే బయట జరిగిన వ్యక్తి గురించో డిస్కషన్ చేస్తుంటాం జనరల్గా. అంటే పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా మన వెస్టేజ్లో మన టీం గురించి మనం ఆలోచించుకోవాలి. అలానే మన టీం గురించి మనం ఆలోచించకుండా వేరే వాళ్ళ టీంల గురించి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, మన డౌన్ లైన్స్ అలా, మన అప్ లైనర్స్ ఇలా అని జనరల్గా డిస్కషన్ చేస్తుంటాం కొంతమంది. ఎందుకంటే మన మైండ్ సెట్ పూర్గా ఉండడం వల్ల. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? టాక్ అబౌట్ గ్రేట్ ఐడియాస్. ఏదైనా ఒక గ్రేట్ ఐడియా వచ్చి మన లైఫ్ మారాలి, మనం ఏ విధంగా ఉండాలి అని ఆలోచించుకునేసి ఏ విధంగా చేస్తే మన లైఫ్ అనేది బాగుంటుంది, రిచ్గా మారుతామని ఆలోచించి వాటిల్లో నుంచి ది బెస్ట్ ఏదైతే మంచి ఆలోచన ఉందో దాని మీద వర్క్ చేసి వాళ్ళు రిచ్గా మారడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన వెస్టేజ్లో కూడా మనం ఏ విధంగా ఉన్నాం, ఏదైనా మన సీనియర్స్ ఆల్రెడీ మనకి కొన్ని ప్లానింగ్స్ ఇస్తున్నారు, మీరు ఈ విధంగా చేసుకోండి, మీకు ఈ విధంగా సక్సెస్ అవుతారు అని. కానీ మనం వాటిని ఫాలో అవుతున్నామా? ఎవరమైనా కూడా ఈ విధంగా చేస్తే మీకు ఈ విధంగా మీరు సక్సెస్ అవుతారు అంటే కొంతమంది కొన్ని పెడచెవుని పెడుతుంటాం. కానీ ఈరోజు మనం పూర్లో ఉండాలన్నా రిచ్లో ఉండాలన్నా అది మన మీదే ఉంది. మనం అనవసరమైన విషయాల గురించి మాట్లాడకుండా అవసరమైన దాని గురించి, ఏదైతే మన బిజినెస్ ఉందో మన బిజినెస్కి సంబంధించి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలియకుంటే అప్లైనర్స్ దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఆ మెంటర్ల అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. అలా కాకుండా మనం పూర్ మైండ్ సెట్ తోటే ఉండి మనకు నచ్చిన విధానంగానే మనం ఉంటామంటే డెఫినెట్లీ మనం ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా
మనం ఇప్పుడు ఏ విధానంలో ఉన్నాం, నా మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, నాకు నచ్చిన విధంగానే నేను చేస్తూ వేరే వాటి గురించి నా టైం వేస్ట్ చేసుకుంటున్నానా, లేదంటే నేను సక్సెస్ అవ్వడానికి నేను అప్లైనర్లో అడుగుజాడల్లో నడుస్తున్నానా, ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఇది మన వల్లనే. ఇప్పుడైనా మన స్టేజ్ మారాలంటే మనం రిచ్ మైండ్ సెట్లోకి డెఫినెట్లీ రావాలి. సెకండ్ డిఫరెన్స్, థింక్ మోర్ టైమ్ టు నీడ్ మోర్ మనీ టు ఎర్న్ మోర్ మనీ. జనరల్గా పూర్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, నేను ఎక్కువ టైం కష్టపడితే నాకు ఎక్కువ మనీ వస్తుంది అనుకుంటారు. అంతే కదండి. ఇప్పుడు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకి మనం జనరల్గా వెస్టేజ్ గురించి చెప్పినా కూడా, నాకు టైం ఖాళీ లేదు, నేను డ్యూటీకి వెళ్తున్నాను, నాకు డ్యూటీలోనే సరిపోతుంది, రిమైనింగ్ టైం ఫ్యామిలీతో సరిపోతుంది అంటున్నారు. కనీసం ఒక గంట పని చేయమన్నా నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు, బిజినెస్ అయితే బాగుంది కానీ నా టైం సెట్ అవ్వక నేను చెయ్యట్లేదు అంటుంటారు. కానీ అది కరెక్టా? మనం ఎక్కువ టైం కష్టపడితే ఎక్కడైనా ఎక్కువ మనీ వస్తుందా? మన బాడీ అనేది అలసిపోతుంది. అక్కడ చేసిన దాన్ని బట్టే మనకు లిమిటెడ్ టైంకి లిమిటెడ్ మనీ మాత్రమే ఇస్తున్నారు. మనకు కావాల్సినంత మనీ ఇస్తున్నారా? ఎవరైనా కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మన టైం ఎక్కడ పెడుతున్నా, ఎక్కడ మన టైం వాల్యుబుల్ అనేది. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, థింక్ మోర్ ఐడియాస్ టు ఎర్న్ మోర్ మనీ. థింక్ మోర్ ఐడియాస్ అంటే, మనం రిచ్గా మారాలంటే మన ఐడియాస్ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మనీ సంపాదించాలి, ఎక్కడ ఎక్కువ మనీ ఉంది అనే దాని గురించి జనరల్గా రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మన బిజినెస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన రామాంజనేయులు సార్ ఉన్నారు. సార్కి హైదరాబాద్లో టీం ఉంది, అలానే గుంటూరులో చాలా పెద్ద టీం ఉంది, అలానే రాజమండ్రిలో చాలా పెద్ద టీం ఉంది, అనంతపూర్లో టీం ఉంది, నెల్లూరులో టీం ఉంది, శ్రీకాకుళంలో ఉంది, ఈస్ట్ వెస్ట్లో ఉంది, చిత్తూరులో ఉంది. సార్ ఒక్కరే నేను ఫాస్ట్గా చేయాలని చెప్పేసి, నేను అన్ని దగ్గరలో నేను ఉండాలని, అన్ని టీంలకు నేను కనపడాలని హడావిడిగా చేస్తే ఏమవుతుంది, నెల మొత్తం మీద కనీసం ఒక్కొక్క ఊర్లో ఒక్క రోజైనా ఉండగలుగుతారా? సార్కి రెస్ట్ ఉండదు, ప్రశాంతత ఉండదు, ఎక్కడ ప్రశాంతంగా కాన్స్టెంట్గా వర్క్ చేయలేరు, రిజల్ట్ అనేది అక్కడ జీరో అవుతుంది. కానీ ఈరోజు సార్ కొంచెం కాన్స్టెంట్గా ఆలోచించి మనం ఏ విధంగా వర్క్ చేస్తే మన టీంకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలం, ఏ విధంగా ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వగలం అని కొంత ఆలోచించి ఏం చేస్తున్నారు, స్మార్ట్గా మన ఇంట్లో మనం ఉండి జూమ్ ద్వారా ఎవరికి టైం వేస్ట్ కాకుండా, మనకి వేస్ట్ కాదు, సార్కి వేస్ట్ కాదు, అక్కడ టైం వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కాకుండా మన ఇంట్లో మనం ఉండి అన్ని టీముల్ని కవర్ అయ్యేలాగా ఒక జూమ్ తీసుకొనేసి ఏ విధంగా నాలెడ్జ్ కావాలి, ఒక లీడర్ కావాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక టీం ముందుకు రావాలంటే ఏ విధంగా చేయాలి, అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడ టీం డౌన్ఫాల్ అవుతుంది అని ఇంట్లోనే ఉండి సార్ అన్ని విధాలా మనకి వెస్టేజ్కి కావాల్సిన నాలెడ్జ్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎవరిమైనా కూడా ఎక్కువ టైం కష్టపడితే ఎక్కడ మనీ ఎక్కువ రాదు. ఎంత తెలివిగా ఆలోచించి మనం ఏ విధంగా స్మార్ట్గా వర్క్ చేసుకోవాలని ఆలోచించుకోవాలి. అదేవిధంగా మన వెస్టేజ్లో కూడా మనం సార్ని ఫాలో అవుతూ స్మార్ట్గా జూమ్ మీటింగ్స్ని యూజ్ చేసుకుంటూ మనం కూడా ప్రతి ఒక్కరూ టీంని పెంచుకుంటూ జూమ్ మీటింగ్స్కి స్ట్రాంగ్గా ప్రమోట్ చేసుకుంటూ మనం ఏ విధంగా లీడర్గా మారామో ఈరోజు మన టీంలో కూడా ఆ విధంగా లీడర్స్ తయారవ్వాలంటే జూమ్ మీటింగ్స్ని చాలా బాగా యూజ్ చేసుకుంటూ స్మార్ట్గా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ మంచి ఇన్కమ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా మన మైండ్ సెట్ ఈరోజు ఏ విధంగా ఉంది, మనం ఎక్కువ కష్టపడి పరిగెత్తుతూ హార్డ్ వర్క్ చేస్తున్నామా, లేదా మన ఇంట్లో మనం ఉండి స్మార్ట్గా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేస్తున్నామా? ప్రతి ఒక్కరూ ఇది డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు కూడా మనం హార్డ్ వర్క్ చేస్తుంటే ఇప్పుడైనా మన ఆలోచన విధానం మనం మార్చుకొని రిచ్గా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. డెఫినెట్గా ఆ విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, పర్సన్స్ టాక్ ఫాస్ట్ వితౌట్ థింకింగ్. అంటే ఇక్కడ ఎవరైనా కూడా కొంతమంది పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఫాస్ట్గా నేను అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి మాటలు చెప్తారు, కానీ అక్కడ జరిగే పని తక్కువ. ఇప్పుడు మనం కూడా
ఫాస్ట్గా కొంతమందిని చూస్తే నేను ఆ లెవెల్ మీట్ అవుతా, ఈ లెవెల్ మీట్ అవుతా, ఒక 4 నెలలకి నేను కార్ తీసుకుంటా, ఒక సంవత్సరం లోపల నేను ఒక 2 ఇయర్స్ లోపల నేను లగ్జరీ కార్ తీసుకోవాలి, క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి అని కొంతమందిని చెప్తుంటారు. కానీ అది పాసిబుల్ కాదని మనకు కూడా తెలుసు. కానీ టార్గెట్ చెప్పమంటున్నారని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఛాంపియన్స్ డేలోకి ఏ లీడర్ వచ్చి అడిగినా కూడా ఇప్పుడు టెస్ట్ మనీ చెప్పమంటున్నారు. టెస్ట్ మనీ చెప్పిన తర్వాత అక్కడ నువ్వు నీ గోల్ ఏంది, నువ్వు 1 ఇయర్లో ఏమవ్వాలనుకుంటున్నావంటే నేను 1 ఇయర్ లోపల పలానా కార్ తీసుకోవాలి, పలానంత 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని చెప్తున్నాం. కానీ దాన్ని మనం చేయగలుగుతున్నామా? ఎవరిమైనా కూడా మనం ఏదైతే చెప్తామో దాన్ని చేసే విధంగా ఉండాలి. మాటలతోటి కాదు, మనం చేసి చూపించాలి ఆ విధంగా. కానీ పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఫాస్ట్గా ఏదో చెప్పేద్దాంలే, చెప్పమన్నారు అంతే కదా, ఆ టైంకని రెస్పాండ్ అవుతుంటాం. కానీ ఆ విధంగా కాదు, మనం ఏదైతే చెప్తామో దాన్ని చేసి చూపించాలి. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? పర్సన్స్ యాక్ట్ ఫాస్ట్ వితౌట్ ప్లానింగ్. ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఎక్కువగా మాట్లాడి వాళ్ళ టైం అనేది వేస్ట్ చేయరు, చాలా తక్కువగా మాట్లాడతారు. పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు, తక్కువ పని చేస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా రిజల్ట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నామో ఆ టైం కూడా మాటలతోటి కూడా టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి తను ఏదైతే అనుకున్నాడో ఈ పలానా టైంకి నేను స్టార్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి ఎక్కడ ప్లానింగ్ తీసుకొని అప్లయన్స్ దగ్గర ఏ విధంగా నాలెడ్జ్ కావాలో తీసుకొని నేను ఈ విధంగా అవ్వాలనుకుంటున్నానో దీనికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి అని అడిగి తెలియని విషయాలను తెలుసుకుంటూ టీంని ముందుండి నడిపించుకుంటూ సక్సెస్ తీసుకుంటున్నాడు. ఈ విధంగా రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరైనా కూడా రిజల్ట్ చూపిస్తారు కానీ మాటలు చెప్పరు. మనం ఈరోజు ఏ విధంగా ఉన్నాం, మనం పూర్ మైండ్ సెట్లో ఉన్నామా లేదంటే రిచ్ మైండ్ సెట్లో ఉన్నామా, ఎవరికి వాళ్ళమే అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లుంటుంది. మనం కరెక్ట్గా లేకపోతే ఏదో చెప్పింది కాదు, చేసి చూపించాలి. ఈ విధంగా ఇప్పటికైనా కూడా మనం ఏదైనా పూర్ మైండ్ సెట్లో ఉంటే ఇప్పటికైనా రిచ్లోకి మారితే మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు. 4th పాయింట్, పర్సన్స్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏదైనా మనకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి మనం ప్రాజెక్టే తీసుకున్నాం ఎగ్జాంపుల్గా, ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఒక 6 months టైం తీసుకుంటా, 6 months కానీ 1 year కానీ టైం ఉంటుంది. కానీ టీంలో అందరూ ఒకే విధంగా వర్క్ చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్క్ చేస్తారు. కానీ టీం లీడర్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి అక్కడ చూపించాలి. అప్పుడు టీం లీడర్ ఇనిషియేషన్ తీసుకొని అందరితో కరెక్ట్గా పనిచేసి రిజల్ట్ టయానికి ఇస్తున్నాడు. అది ఏ విధంగా? ప్రాబ్లమ్స్ని కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఏం చెప్తారు? ప్రాబ్లమ్స్, పలానా వాళ్ళు వర్క్ చేయలేదు, పలానా వాళ్ళు వర్క్ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ టయానికి అవ్వలేదు అని చెప్పి ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపిస్తారు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపించడం వల్ల అక్కడ రిజల్ట్ రావట్లేదు. అది పూర్ మైండ్ సెట్. ఎవరైనా కూడా ఇప్పుడు మనం కూడా పలానా టైంకి నువ్వు పలానా బ్రాంజ్ అవ్వు, సిల్వర్ అవ్వు అని చెప్తే మనం ఏం చేస్తున్నాం? సార్ నేను ప్రోడక్ట్లు కొందామంటే షాప్కి వెళ్తే ప్రోడక్ట్లు ఉండట్లేదు, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే టయానికి నాకు కావాల్సిన ప్రోడక్ట్లు రావట్లేదు, టయానికి డెలివరీ రావట్లేదు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు మనం ప్రాబ్లమ్స్ ఏదైతే మనకు ఉందో ఆ ప్రాబ్లమ్ని హైలైట్ చేసి చూపిస్తున్నాం. కానీ ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, దాన్ని దాటుకొని నేను ఏ విధంగా వెళ్ళాలి. సరే అక్కడ ప్రోడక్ట్స్ మనకి కావాల్సినవి ఉండట్లేదంటే ఆ ప్రోడక్ట్లు ఉండే టయానికి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అంతేగాని ప్రోడక్ట్లు లేవని నేను పూర్తిగా కొనడం మానేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీ టైంలో మనం షాప్కి వెళ్ళాలి. స్టార్టింగ్లో వెళ్తే మ్యాక్సిమం ప్రోడక్ట్స్ ఉంటున్నాయి, కానీ మిడిల్లో వెళ్తే కూడా ఉంటాయి, లాస్ట్కి వెళ్తే చాలా ప్రోడక్ట్స్ మిస్ అవుతాం కదా అని లాస్ట్లో వెళ్ళేసి నాకు కావాల్సిన ప్రోడక్ట్లు లేవని మనం కన్సిస్టెన్సీ చేయకుండా కూడా కొంతమంది వచ్చే లీడర్స్ ఉన్నాం. ఎందుకంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్ లేదని. కానీ ఆ విధంగా కాదు, మనకి ఏదైతే కన్సిస్టెన్సీకి కావాలో, సరే ఒక ప్రోడక్ట్ లేదు ఇంకో ప్రోడక్ట్ తీసుకోవాలి దానికి ఆల్టర్నేట్గా. ఈ విధంగా ఏదైనా మనకి ప్రాబ్లం ఉందంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని ఉండాలి. కానీ వచ్చిన ప్రాబ్లంని పట్టుకొని మనం చేయాల్సిన పని చేయకుండా అక్కడే మనం ఆగిపోకూడదు. ఈ విధంగా మనం పూర్ మైండ్ సెట్లో ఉంటే ఎప్పటికీ అక్కడే ఉంటాం. ముందు లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి అనేవి రాలేవు. ఈ విధంగా ఆ ప్రాబ్లం దాటుకొని ముందుకు వచ్చినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ రిచ్ మైండ్ సెట్లో 4th పాయింట్, పర్సన్స్ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ అండ్ రిజల్ట్స్.
రిచ్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా అనుకున్న దాన్ని రిజల్ట్ని తీసుకోవాలి అనేది మాత్రమే ఆలోచిస్తారు. వచ్చిన ప్రాబ్లంని పట్టుకొని అలానే ఆలోచిస్తూ దాని మీదే హైలైట్ చేసి మన మైండ్ పాడు చేసుకోవడం తప్ప ఏం లేదు. ఆ వచ్చిన ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏదైనా మనకు సజెషన్ కావాలంటే ఆల్రెడీ మనకు సీనియర్స్ ఒక విధంగా మనకు సపోర్ట్ ఇస్తున్నారు. మనం ఒక్కరిమే లేము, మన టీంలో మన అప్లైనర్స్ ఉన్నారు, డౌన్లైనర్స్ ఉన్నారు. మనకు తెలియని విషయాన్ని వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసుకోవాలి, నేను అనుకున్న దాన్ని ఏ విధంగా సాధించాలి, దాన్ని ఓవర్కమ్ చేసి మన మైండ్ సెట్ని అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా మన మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడే మన లెవెల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఇప్పటికైనా కూడా మనం ప్రాబ్లం ఓరియంటెడ్ ఉన్నామా లేదంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నామా, ప్రతి ఒక్కరం అనలైజ్ చేసుకోవాలి. ప్రాబ్లం ఓరియంటెడ్ ఉంటే ఎప్పుడు అక్కడే ఉండిపోతాం, ముందుకు రాలేము. కానీ రిజల్ట్ ఓరియంటెడ్ ఉండి మనం సక్సెస్ అవుతూ ముందుకెళ్తుంటే డెఫినెట్లీ మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాము. మనం సక్సెస్ అయ్యి మన టీంని కూడా మన అడుగుజాడల్లో నడిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికైనా కూడా మనం ఎవరైనా పూర్ మైండ్ సెట్లో ఉంటే ఇప్పటికైనా మన మైండ్ సెట్ని మార్చుకొని మనం రిచ్ మైండ్ సెట్లోకి వస్తే మనం అనుకున్నది డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ 5th పాయింట్, ఫ్రెండ్షిప్ విత్ పూర్ మైండ్ సెట్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్స్. పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉందో, ఇప్పుడు మనం ఒక పూర్ మైండ్ సెట్లో ఉన్నాం, మన మైండ్ సెట్కి తగినట్లు మన ఆలోచనకి తగినట్లు మనలో కలిసిపోయే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తాం. అప్పుడు ఏమవుతారు, జనరల్గా ఒక ఆలోచన ఒకటి అంటుంటాం, కామన్గా సామెత, బూడిద రాసుకుంటే ఏమవుతుంది, బూడిదే వస్తుంది. బూడిద పోయి పన్నీర్తో రాసుకుంటే పన్నీర్ వస్తుంది. ఆ విధంగా పూర్ మైండ్ సెట్ వాళ్ళు మనం పూర్ మైండ్ సెట్ తోటే ఉంటే మనం ఎప్పుడూ పూర్లోనే ఉంటాం, అంతే కదా. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, రిచ్ మైండ్ సెట్ వాళ్ళు వాళ్ళ ఆలోచనకి తగినట్లుగా సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ సక్సెస్ అయిన పీపుల్ని కొంచెం ఇనిషియేషన్గా తీసుకొని ఒక మెంటర్గా పెట్టుకునేసి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళకి తగినట్లు మన ఆలోచనలు కూడా మార్చుకుంటూ మనం ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి, నేను ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని దాని మీదే ఫోకస్ చేస్తుంటారు రిచ్ మైండ్ సెట్ వాళ్ళు. కానీ పూర్ మైండ్ సెట్ వాళ్ళు నా మైండ్ సెట్కి తగినట్లే నాకు ఉంటే చాలే, నాకు మాట్లాడడానికి జరిగిపోతుంది అని పూర్గా ఆలోచించి ఎప్పుడు అలానే ఉంటారు. పూర్గా ఆలోచించి అక్కడ రిజల్ట్ అనేది రాదు, వర్క్ అనేది జరగదు. కానీ సక్సెస్ అయిన పీపుల్ని ఇనిషియేషన్ తీసుకునేసి వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాము. కానీ పూర్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళతోటి ఫెయిల్యూర్ అయిన పీపుల్ని ఎవరైనా కూడా, ఇప్పుడు పూర్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, మనకంటే తక్కువ ఉండే వాళ్ళ లెవెల్ వాళ్ళని కానీ మన లెవెల్తో ఉన్న వాళ్ళని కానీ పోల్చుకునేసి వెస్టేజ్లో అయినా కూడా అంతే కదండి. ఇప్పుడు మన పక్కన వాళ్ళతోటి మనం చూసుకొని ఏం చేస్తాం, సర్లేండి వీళ్ళు కూడా నాలాగే ఉన్నారు, నాతో పాటే జాయిన్ అయినారు, వీళ్ళు నా లెవెల్లోనే ఉన్నారు. లేకుంటే ఇంకా కొంతమంది అయితే మన ముందు జాయిన్ అయ్యి కూడా మనకంటే కింద ఉన్నారు, సరే వాళ్ళతో పోలిస్తే నేను బెస్ట్ కదా అనుకుంటాం పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, ఆల్రెడీ కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు, మన రామాంజనేయ సార్ ఆల్రెడీ ఒక వేలో వెళ్తున్నారు, ప్రతి ఒక్క టీంకి సపోర్ట్ ఇస్తున్నారు. అలానే వైఎస్ఆర్ సార్ ఉన్నారు, చందు సార్ కానీ విజయరాజ్ సార్ కానీ ఇది ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారు. వాళ్ళు మనం సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర ప్లానింగ్ తీసుకొని మనం ఏ విధంగా వాళ్ళ దాకా మనం వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం పైన ఉండే వాళ్ళని చూడాలి కానీ మన కింద ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా చూడొద్దు. మన పైన ఉండే వాళ్ళని చూసినప్పుడే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికైనా కూడా మన ఆలోచన విధానం పూర్ మైండ్ సెట్లో ఉంటే ఇప్పుడైనా మన ఆలోచన విధానం మనం మార్చుకొని రిచ్ మైండ్ సెట్లోకి వెళ్తే డెఫినెట్లీ మనం రిచ్గా మారడం జరుగుతుంది. 6th పాయింట్, ఫీల్ జెలస్లీ వెన్ షీ అదర్ సక్సెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక ఏముంది, ఒక వ్యక్తి అక్కడ సక్సెస్ అయ్యి అతని చేతిలో ఉండే చెట్టు కూడా వికసిస్తుంది, అంటే గ్లోగా హెల్దీగా బాగా గ్రీన్ కలర్లో బాగా కలకల్లాడుతుంది. ఆమె ఫేస్ కూడా అలానే ఉంది, కలకల్లాడుతుంది, ఎందుకంటే ఆమె సక్సెస్ అయింది. కానీ ఆ పక్క నుండి ఆమెను చూడండి, ఆమె చేతిలో చెట్టు అలానే వాడిపోయింది, ఆమె ఫేస్ కూడా వాడిపోయింది, అంటే అక్కడ ఆమె ఫెయిల్యూర్ అయింది. అక్కడ పూర్ మైండ్ సెట్ ఉండే ఆలోచన ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు పక్క వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ సక్సెస్ని చూసి వీళ్ళు తట్టుకోలేరు, అంటే కొంచెం జెలస్గా ఫీల్ అవుతారు, అంటే కొంచెం కుళ్ళుకోవడం, ఈర్ష్యగా ఫీల్ అవ్వడం, అసూయగా ఫీల్ అవ్వడం, ఆ విధంగా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అయితే ఏమవుతుంది,
మనమే మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. మనకున్న ఆలోచన విధానాన్ని ఇంకా తగ్గించుకునేసి మన వర్క్కి చాలా ప్రెజర్ అనేది పెరుగుతుంది. అంటే మన ఆలోచన విధానం పూర్గా ఎప్పుడు కూడా ఉండొద్దు. జలస్గా ఉంటే మనం పూర్ మైండ్ సెట్లోనే ఉంటాం. ఇప్పుడు వెస్టేజ్లో కూడా మనం ఉండి మన టీంలో మనం అప్లైనర్స్గా ఉన్నప్పటికీ కూడా మన టీంలో కొంతమంది మన డౌన్ లైనర్స్ కూడా మన స్టేజ్ దాకా రావడం కానీ, ఒక్కొక్కసారి మనకంటే బాగా వర్క్ చేసి మనకంటే ముందు స్టేజ్కి వెళ్ళి మనకంటే మంచి ఇన్కమ్ తీసుకుంటుంటారు. కానీ కొంతమంది ఏ విధంగా ఫీల్ అవుతాం, మనల్ని దాటి వెళ్తున్నారు, వీళ్ళు నాకంటే ముందు వెళ్తున్నారు, కొంతమంది జలస్గా ఫీల్ అవుతాం. కానీ అలా ఎప్పటికీ కూడా జలస్గా ఫీల్ అవ్వద్దు. మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. జలస్గా ఫీల్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనికి కూడా వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనం కూడా ముందుకు రాలేము. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా పూర్గా ఆలోచించొద్దు. పూర్ మైండ్ సెట్లో ఉంటే ఎప్పుడు పూర్గానే ఉంటాం. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? సెలబ్రేట్స్ ది అదర్ పీపుల్ సక్సెస్. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇప్పుడు మన టీంలో ఒకరు సక్సెస్ అయ్యారంటే ఆ సక్సెస్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైనా కూడా రిచ్ మైండ్ సెట్లో ఆలోచించే వాళ్ళు పక్క వాళ్ళ సక్సెస్ని కూడా నా సక్సెస్గా తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు రిచ్ మైండ్ సెట్. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన టీంలో ఎవరైనా ఒకరు మనకంటే ముందుండని, మనతో పాటు ఉండని, ఏదైనా ఒక లెవెల్ మీట్ అయిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేసి ఇంకా ముందుకు వస్తారు. జలస్గా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. జలస్గా ఉంటే మనం ఎప్పుడూ పూర్లోనే ఉండిపోతాం. కానీ వాళ్ళ సక్సెస్ని అప్రిషియేట్ చేసి నువ్వు చాలా బాగా వర్క్ చేసావు, ఇంకా మంచి లెవెల్స్కి రావాలి అని ముందుకి మనం వెన్నుతడితే ఇంకా మనకంటే బాగా వర్క్ చేసి మనకి ఎప్పుడు కూడా మన వెస్టేజ్లో మన అప్లైనర్స్ అనే వాళ్ళం డౌన్ లైనర్స్ సక్సెస్ కోరుకుంటేనే మనకు ముందుకు రావడం జరుగుతుంది. సో అలా ఎవరు కూడా అసూయగా ఫీల్ అవ్వద్దు. అలా ఎవరిమన్నా ఇప్పటికైనా కూడా మనం అసూయగా ఫీల్ అవుతుంటే దాన్ని వదిలేసి రిచ్గా మన టీమ్ సక్సెస్ అనుకొని ప్రతి ఒక్కరం కలిసి ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ రిచ్ మైండ్ సెట్లోకి మారి ప్రతి ఒక్కరూ మంచి సక్సెస్ తీసుకోవాలి. 7th పాయింట్, పూర్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే పీపుల్ టేక్ రిస్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే టు ఓవర్కమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆలోచించకుండా, ఇప్పుడు స్టార్టింగ్లో మనం స్టార్టింగ్ మంత్లోనే అనుకుంటాం, ఈ మంత్లో నేను ఈ విధంగా వర్క్ చేసి ఈ విధంగా సక్సెస్ తీసుకోవాలి, పలానా సిల్వర్ మీట్ అవ్వాలి, లేకుంటే గోల్డ్కి చేసుకోవాలి, ఇంత పీవీ చేయాలి అని పలానా టైంకి పలాంది చేయాలని ఫిక్స్ అయ్యి ఉంటాం. కానీ స్టార్టింగ్ నుంచి చేద్దాంలే అనుకుంటాం. కన్సిస్టెన్సీ కూడా 14th దాకా టైం ఉంది కదా అనుకుంటాం. చూస్తూ ఉంటాం 14th పోతే అక్కడ షాప్లో ఫుల్ జనాలు ఉంటారు, కావాల్సిన ప్రోడక్ట్స్ దొరకవు. అక్కడ మనం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మనకు అవసరం లేని ప్రోడక్ట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది మనం టయానికి వెళ్ళకపోతే. కానీ అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ముందు నుంచే, ఇప్పుడు 2వ తేదీ నుంచి మనకి మంత్ స్టార్ట్, 2వ తేదీ నుంచి 5వ తేదీ లోపల మనకు ఖాళీ ఉండదు. జస్ట్ ఒక అరగంట సేపు, గంట సేపు ఇంట్లో ఉండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా ఇంటికి వస్తున్నాయి, లేకుంటే షాప్కి వెళ్ళైనా ఒక గంట లోపల తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. కానీ పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే ముందు నుంచి స్టార్టింగ్ నుంచి వర్క్ స్టైల్ అనేది ఇప్పుడు 2nd నుంచి మనం మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ దాకా అనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయకుండా ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అవుతాం అనుకుంటామో ఆఖరి నిమిషంలో 25th ఆ టైంలో ఇంకా సరే 1 వీక్ ఉంది, ఇప్పుడు కూడా మనం వర్క్ చేయకుంటే ఇప్పుడు మనం ఇంకా సక్సెస్ అవ్వలేము అని అప్పుడు రిస్క్ తీసుకొని అప్పుడు టీంలో ఉన్న వాళ్ళందరితోటి హడావిడిగా ఫోన్లు చేసి నువ్వు అంత పీవీ చేయి, నువ్వు ఇంత పీవీ చేయి, నువ్వు అంత చేస్తేనే, లేకపోతే మన టీంలో ఉండి వేస్ట్ కదా, ఇంత వర్క్ కూడా చేయకపోతే ఎట్లా అని హడావిడి చేస్తుంటాం. అక్కడ ఎప్పుడైనా కూడా లాస్ట్లో నుంచి పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు మనం ఎప్పుడైతే ఓడిపోతాం అనుకుంటామో ఆ ఓటమిని తట్టుకోలేక అప్పుడు హడావిడిగా రిస్కీ చేసి ఒక్కొక్కసారి హడావిడిగా టెన్షన్ పడుతూ కొంచెం రిస్క్ తీసుకొని మరి అనుకున్న దాన్ని 2100 పీవీ సిల్వర్కి సైడ్ వాల్యూమ్ అనుకుంటే 1800తోటన్నా క్వాలిఫై అవుదాంలే మినిమం అని కొంత కాంప్రమైజ్ అయ్యి ఎంతో కొంత చేద్దామని ఆ ప్రాబ్లం దాటుకోవడానికి ఆలోచిస్తున్నాం. లేకపోతే ఒక్కొక్కసారి ఆఖరి నిమిషంలో మనం చేయలేక వదిలేస్తున్నాం. చూడండి పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. స్టార్టింగ్ నుంచి మనం ఆ వర్క్ అనేది చేస్తే అంత ఉండదు కదా, లాస్ట్ మినిట్లో ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల అంత హడావిడి అవుతుంది. అదే స్టార్టింగ్ నుంచి మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఇంకా ముందే సక్సెస్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా రిచ్ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? పీపుల్ టేక్ రిస్క్ ఎట్ ది స్టార్టింగ్ ఆఫ్ ది డే టు గెట్ సక్సెస్ ఇన్ టైమ్ బాండ్.
మనం ఏదైతే టైం బాండ్ పెట్టుకున్నామో ఫస్ట్ సెకండ్ నుంచి మనకు బిజినెస్ మంత్ అనేది స్టార్ట్, ఆ సెకండ్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ దాకా ఆ సెకండ్నే అందరికీ టీంలో ఉన్న వాళ్ళందరికీ ప్లానింగ్ ఇచ్చి ఎక్కడ మన సపోర్ట్ అవసరం ఉంది, ఎక్కడ కొత్త ఐడియాలు వేయాలి, నేను ఇవి పీవీ మీట్ అవ్వాలంటే ఎంత చేయాలి, ఎక్కడ అప్లైనర్ సపోర్ట్ తీసుకోవాలి, నేను ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్లానింగ్ తోటి, ప్రాపర్ ప్లానింగ్ తోటి టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి వీలైతే 25వ తేదీ లోపలే 18th లోపల 14th లోపల కన్సిస్టెన్సీ వాళ్ళని కంప్లీట్ చేసుకొని 18th లోపల ఫ్రీ ప్రోడక్ట్ వాళ్ళని కంప్లీట్ చేసుకొని 18th నుంచి 25th లోపల ఎవరైతే న్యూ ఐడీస్ ఉన్నాయో వాళ్ళందరిది మనం కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది, ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్తే మనం ఎవరి నుంచి ఎంత పీవీ రావాలి అని బిజినెస్ మంత్ స్టార్టింగ్లోనే పలానా వాళ్ళు ఇంత పీవీ, పలానా వాళ్ళు ఇంత పీవీ మనకు వాళ్ళ గురించి తెలుసుంటుంది. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ టీంలో వాళ్ళందరికీ ఇచ్చేసి మనకు కావాల్సిన సపోర్ట్ ఇస్తే 25వ తేదీ లోపలే మనం చేసామనుకోండి, నెక్స్ట్ మంత్కి కూడా మనకి ఇంకా 7 days ఆ మంత్లో మనకి వర్కింగ్ అవర్స్ 7 days మిగులుతున్నాయి. చూడండి, ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. మనం అనుకున్న రిజల్ట్ని ముందే తీసుకుంటున్నాం, ఇంకా ఓవర్ టైం చేయడానికి కూడా మనకు టైం ఉంటుంది. కానీ పూర్ మైండ్ సెట్ తోటి చేస్తే లాస్ట్ ఎప్పుడైనా చేయాల్సిందే. అది స్టార్టింగ్ నుంచి చేస్తే రిస్క్ లేకుండా, హడావిడి లేకుండా కూల్గా ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. లాస్ట్లో హడావిడిగా చేస్తే టెన్షన్ పడుతున్నాం, ఒక్కొక్కసారి చేతి డబ్బులు పడి మనమే కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక 100-150 పీవీ తగ్గితే క్వాలిఫికేషన్కి అయ్యో ఇంతవరకు వచ్చామే ఇప్పుడు మిస్ అవుతున్నామని. ఈ విధంగా మనం ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే టెన్షన్ పడడం కానీ, రిస్క్ తీసుకోవడం కానీ ఏదో ఒకటి అవుతుంది పూర్ మైండ్ సెట్లో మనం ఉంటే. కానీ రిచ్ మైండ్ సెట్లో ఉంటే నెక్స్ట్ మంత్ వర్క్ కూడా మనం ముందుగానే ప్లానింగ్ తీసుకొని కొత్త ఐడియాలు వేయడం కానీ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. మన టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా రిస్క్ తీసుకోవాలి. కాబట్టి స్టార్టింగ్లోనే మనం రిస్క్ తీసుకొని ప్రాపర్ ప్లానింగ్ తోటి వర్క్ చేసుకుంటే మనం అనుకున్న సక్సెస్ని ముందుగానే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనం ఏ విధంగా ఉన్నాం, మనం స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తున్నామా, లేదంటే మంత్ ఎండింగ్లో వర్క్ చేస్తున్నామా, మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నామా, మనం ఏ విధంగా చేస్తున్నాం, మనం అనుకున్న గోల్ని మీట్ అవుతున్నామా లేదా, ఎవరికి వాళ్ళమే క్వశ్చన్ చేసుకొని ఇప్పటికైనా కూడా మనం పూర్ మైండ్ సెట్లో ఉంటే మనం టైం అనేది వేస్ట్ చేసుకుంటుంటే ఆ టైం వేస్ట్ తగ్గించుకునేసి రిచ్ మైండ్ సెట్లోకి వచ్చి స్టార్టింగ్ నుంచి మనం వర్క్ చేసుకొని అనుకున్న లెవెల్ని ముందుగానే మీట్ అయితే అప్లైనర్స్కి ప్రెజర్ ఉండదు, మనకి ప్రెజర్ ఉండదు, టీం మెంబర్స్కి ప్రెజర్ ఉండదు, ప్రశాంతంగా వర్క్ అనేది అయిపోతుంది, అనుకున్న లెవెల్ మీట్ అవుతాం. సో ఇప్పటికైనా కూడా మన మైండ్ సెట్ మనం డెఫినెట్లీ చేంజ్ చేసుకోవాలి. 8th పాయింట్, పీపుల్ ఇంపార్టెన్స్ గివ్ టు మనీ అండ్ సాక్రిఫైస్ టైం. కొంతమంది ఎలా ఉంటారంటే మన టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ మన జోబీలో ₹1 కూడా ఖర్చు అవ్వద్దు అనుకుంటాం. కొంతమంది పూర్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగానే ఉంటుంది. అంటే అక్కడ మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఒక టైం ఎంత వేస్ట్ అయినా పర్లేదు, నాకు డబ్బులు ఖర్చు అవ్వద్దు అనే ఆలోచన విధానం పూర్ మైండ్ సెట్ వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నాం, జనరల్గా మన ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర అయినా కూడా పూర్ మైండ్ సెట్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. మనం టైం సేవ్ అనేది చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొంత డిస్టెన్స్ ఒక 5 kilometers జర్నీ చేయాలి, 3 kilometers యావరేజ్గా, 3 kilometers దగ్గరలో మనకు కంపెనీ ఉంది మన ఇంటి దగ్గర నుంచి. కంపెనీ బస్ లేదు, మన ఓన్ వెహికల్లో కానీ, లేకుంటే మనకు వెహికల్ లేకపోతే మనం ఖర్చు పెట్టుకొని ఆటోకి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. పూర్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, 3 kilometers కదా, దానికి అనవసరంగా